సడన్ గా జీవితం మారిపోయింది. శివుడిపై కోపం, ద్వేషం, నమ్మకం పూర్తిగా పోయింది. అదే సమయంలో భార్య కూడా దూరంగా వెళ్లిపోయింది. ఒంటరిగా మిగిలిపోయాడు. మళ్ళీ కొద్ది కాలానికి డబ్బు సంపాదించాడు. కానీ తన కూతురులా ఇంకెవరు బాధపడకూడదని ఆమె పేరు మీదుగా ఒక హాస్పిటల్ నిర్మించాడు. వేలాది మంది పిల్లలకు జీవితం ఇచ్చాడు. ఎంతో మంది తల్లిదండ్రుల కన్నీళ్లు తుడిచాడు. కానీ మనసులో ఎప్పుడు శాంతి లేదు. ఒకరోజు శివుడిని ఇలా అడిగాడు, తండ్రి నేనేం తప్పు చేశాను, నా కూతురిని ఎందుకు తీసుకెళ్లావని. అప్పుడు పక్కనే ఉన్న ఒక పెద్ద ఆయన ఇలా అన్నాడు, బాబు, శివుడు నీ ఒక్కడి గుండెని మాత్రమే విరిచాడు, కానీ నీ ద్వారా వేల కుటుంబాలకు ఆనందాన్ని ఇచ్చాడు. ఒకవేళ నీ కూతురు బ్రతికే ఉంటే నీ చేతితో ఇంత సేవ జరిగేదా? అప్పుడు అతని కళ్ళు తెరుచుకున్నాయి. మళ్ళీ శివభక్తుడయ్యాడు. నువ్విచ్చిన దానికి కృతజ్ఞత తండ్రి, పోయిన దానికి బాధపడకుండా నిలబడే శక్తి మాత్రం నాకివ్వు అని కోరుకున్నాడు. అదే క్షణంలో ఒక అద్భుతం జరిగింది. దూరమైన భార్య తిరిగి వచ్చింది. ఆమె పక్కనే ఒక చిన్నారి. ఆమె వెళ్ళినప్పుడు ఆమె గర్భంలో ఉన్న బిడ్డ తాను కోల్పోయిన కూతురులా తిరిగి వచ్చింది. శివుడు తీసుకున్న దాన్ని శివుడే తిరిగి ఇచ్చాడు. ఓం నమః శివాయ.